మనిషి ప్రాణం కంటే మనకి పరిశ్రమ ముఖ్యం. మన దేశంలో సిస్టమ్ అది, మనం ఏం చేయలేం. మనిషి చచ్చిపోయాడా ఎంత డబ్బులు ఇద్దాం అనే లెక్కనే చర్చించుకుంటాం. కానీ ₹1,00,00,000 పరిహారం ఇచ్చారు, ఇదే కాన్సెప్ట్లో ఉంటుంది తప్పించి ఓ కుటుంబం రోడ్డున పడింది, ఆ కుటుంబంతో పాటు అనుబంధంగా ఉన్నటువంటి మరొక 3-4 కుటుంబాలలో ఒక మనిషి, ఒక మగవాడు చచ్చిపోయాడంటే అటు తన భార్యాబిడ్డలు, అమ్మానాన్నలు, అత్తమామలు 3 కుటుంబాల మీద దెబ్బ ఉంటుంది. ఇది మనకి పట్టించుకోం, ఇవన్నీ మన జీవితంలో రొటీన్ అన్నటువంటిదే ఉంటుంది. అలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నది ఏంటి? ఆయా పరిశ్రమల నిర్లక్ష్యం. మెయిన్ సమస్య ఎక్కడొస్తుంది? ఏవైతే ప్రధానంగా రిపేర్లు అవి అంటే ఓ రకంగా సేఫ్టీ, ఇక్కడ పైప్ పాడవుతుంది, ఈ పైప్ మార్చేయాలా, ఇది రాసియాలి సేఫ్టీ కమిషనర్, లేదా అందులో ఆ సేఫ్టీ విభాగం ఒకటి ఉండాలి, ఆ సేఫ్టీ విభాగం పని అదే అయి ఉండాలి. కానీ వాడు ఆ కంపెనీ ఎంప్లాయీ అయి ఉంటాడు, దాంతో అట్ట రాసేవాడిని ఉద్యోగాలను తీసేస్తారు ఏదో ఒక వంక పెట్టి. వాస్తవంగా అయితే సేఫ్టీ విభాగం అన్నటువంటిది అన్ని పరిశ్రమల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రిక్రూట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఓ ఎగ్జామ్ పెట్టి సేఫ్టీ విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసి జీతం పరిశ్రమల చేత ఇప్పిస్తే బాగుంటుంది. అలా లేకపోవడం వల్ల ఆ పరిశ్రమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయ్యేటప్పటికి జీతం తీసుకోవాలంటే అక్కడ అది లీక్ అవుతున్నా సరే దానికి సంబంధించి ఏం మాట్లాడకుండా మూసుకు కూర్చోవాలి. అక్కడి నుంచి ఆ కెమికల్ మీద పడుతున్నా సరే దానికి ఏదైనా మూత బిగించండి రా అని చెప్పేసి తాత్కాలిక పరిష్కారం తప్పించి శాశ్వత పరిష్కారం లేకుండా ఇవ్వాలి. దాంతో ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది? ఉడుకుతుంది, తేడా వచ్చిన రోజున పేలిపోతుంది. ఈ 2 నెలల్లో 3 ప్రమాదాలు అంతకుముందు జరిగినాయి కదా. ప్రమాదాలు సహజ సిద్ధం. పరిశ్రమల్ని కనుక మనం గట్టిగా ఒత్తిడి చేస్తే కొత్తోడు రాడు, ఉన్నోడు పోతాడు అన్నటువంటిది అధికారంలో ఉన్నోళ్ళ భయం. అదే సందర్భంలో పరిశ్రమల వాళ్ళకి ధైర్యం ఏంటంటే ఓ 10 కోట్ల రూపాయలు పెట్టి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకునే కంటే ఎట్టాగు అవన్నీ చేసినా కూడా ప్రభుత్వాలకు లంచాలు ఇవ్వాలా, మామూలు ఇవ్వాలా, అట్లాగే ఈ సిబ్బందికి మామూలు ఇవ్వాలా, వీళ్ళందరికీ కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి, సేఫ్టీ డిపార్ట్మెంట్కి, వీళ్ళందరికీ ఇంకెందుకు అది చేయడం అన్నటువంటి వాళ్ళది. దీని సమస్యను పరిష్కరించగలిగే అంటే కమిట్మెంట్, చిత్తశుద్ధి అన్నది ప్రభుత్వంతో పాటుగా పరిశ్రమలకి ఉండాలి. నిజంగా ఉందా? చేస్తారా? కంట్రోల్లో ఉన్నామా? కంట్రోల్లో ఉంటుందా? చూద్దాం.